అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఒకటో పాయింట్. అయితే గురైన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారిలో ఒక రకమైన బాధ అయితే ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నాకు అన్యాయం చేసిందే అని బాధ అయితే ఉంది. ఈ బాధ ఉండడంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే నేనే చేశా వీడియో. ఏమేం చేశా? ఫస్ట్ దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి బహిష్కరించండి, దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి తీసేయండి నేనే చేసిన తర్వాత నేను మళ్ళీ మొత్తం చూసుకున్నా. అంటే దువ్వాడ శ్రీను కంటే ఎక్కువగా తప్పులు చేసి, దువ్వాడ శ్రీనివాస్ కంటే ఎక్కువగా చెలరేకపోయి, దువ్వాడ శ్రీనివాస్ కంటే ఎక్కువగా విచ్చలవిడిగా మాట్లాడినటువంటి వ్యక్తులు పార్టీలో ఇంకా కొనసాగుతున్నప్పటికీ దువ్వాడ శ్రీనివాస గారిని పార్టీ నుంచి బహిష్కరించడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి ఒక చిన్న ఆలోచన అయితే నాకు వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు నేను కూడా బాధపడ్డా. అరే మనం కూడా వీడియో చేసేసినామే, దువ్వాడ శ్రీనివాస్ ఏం తప్పు చేశాడు, ఆయన పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్ వచ్చినాయి, ఆయన పర్సనల్, అది దానికి రాజకీయంకి సంబంధం లేదు కదా. రాజకీయంలో ఏమైనా తప్పు చేస్తే, ఆయన రాజకీయంగా ఏదైనా మిస్బిహేవ్ చేస్తే దానివల్ల పార్టీకి ఏమైనా నష్టం కలిగితే అప్పుడు కదా బహిష్కరించాలి, అప్పుడు కదా పార్టీ నుంచి తీసేయాలి. ఆయన పర్సనల్ మీద ఇది తీసుకొచ్చి తీయడం కరెక్ట్ కాదు కదా, నేను కూడా తప్పు చేసే వీడియో చేసి అని నాకు అనిపించింది, జెన్యూన్గా అనిపించింది. అయితే ఇక్కడ మొన్న నాగరాజు గారితో ఒక ఇంటర్వ్యూలో కూర్చోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక ప్రధానంగా ఒక పాయింట్ తీసుకోవాలి. దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి ఎందుకు తీసేశారు దాంట్లో ప్రధానమైన కారణం ఏంటంటే, నేను అనుకుంటున్నా, నా అభిప్రాయం, ఒక యాంకరు మాధురిని అడిగాడు. ఏమని అడిగాడు? చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందా, లోకేష్ గారు అయితే బాగుంటుందా అని చెప్పేసి యాంకర్ అడిగితే అప్పుడు మాధురి గారు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారికి చాలా తక్కువ ఉంది ఓట్ బ్యాంకు, పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటే టీడీపీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారే అయితే బాగుంటుంది ఈ 5 సంవత్సరాల్లో అనే సెన్స్లో పాపం మాట్లాడింది. నాకు కూడా అదే అర్థమైంది కాబట్టి నేను దీని మీద వీడియో చేయలే, ఆ విషయం మీద నేను వీడియో చేయలే. అయితే ఇది ఎట్లా పోర్ట్రేట్ అయిపోయింది, ఇది ఎట్లా వాళ్ళు అనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారే సీఎం అవ్వాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాకూడదు అనే సెన్స్లో వాళ్ళకి అర్థమైంది. మరి అర్థమైందో లేకపోతే ఏం జరిగిందో అది దేవుడికి ఎరిక, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అయితే ఇది కూడా ఒక కారణమే. మన ఇంట్లో ఉంటూ మన తిండి తింటూ పక్కోడికి భజన చేస్తున్నారు కాబట్టి ఇది కూడా ఒక కారణమే అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు బయట. ఇది అయితే ఈ ఇంటర్వ్యూలో ఇది ఒక డిస్కషన్ చూడండి. రీల్స్ మేమే చేస్తామంటారు, మరి రోజు చేసిన రీల్స్ ఏంటి, వీడియోస్ ఏంటి, తప్పు కదా? మేమే వీడియోలు, నా వీడియోలు తప్పు అంటారేంటి? ఎన్ని వీడియోస్ చేయట్లేదు, ఎన్ని డాన్స్ చేయట్లేదు, ఎన్ని జబర్దస్త్ షో చేయలేదు, అవన్నీ తప్పు కదా? ఇవి మా తప్పే, అది కూడా తప్పే కదా. జబర్దస్త్ షో కదా, అండి ఇది నా బిజినెస్ అండి, నా బిజినెస్ కోసం నేను రీల్స్ ప్రమోట్ చేసుకుంటున్నానండి. ఇది విన్నారు కదా. దీని ముందు పాయింట్ ఒకటి ఉంది, యాక్చువల్ అది కట్ చేయడం మర్చిపోయినా. ఈ ముందు పాయింట్ ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ పరువు సోకాల్డ్ నాయకులు రాష్ట్రంలో ఎప్పుడో తీసేశారు. కొత్తగా దువ్వాడ శ్రీనివాసరావు గారు తీయడానికి ఏం లేదు. దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇంకా కాపాడుకుంటూ వచ్చారు పరువుని. ఆ తర్వాత పాయింట్ ఇది. సో దీన్ని బట్టి కరెక్టే కదా, నాకైతే కరెక్ట్ అనిపించింది. అంటే ఇప్పుడు క్లియర్గా ఎవరు కార్యకర్తలు, నేను మొన్న ఒక వీడియో చేస్తే అమ్మని అక్కని ఆలిని ఘోరాది ఘోరంగా బూతులు తిట్టి ఘోరాది ఘోరంగా బూతులు కామెంట్లు పెడుతున్నారు. అంటే చాలామంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి, అన్న కామెంట్స్ ఆపుకో అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. నేను ఒక్కటే చెప్పా, నేను ఎందుకు ఆపాలి, నాకు ఆపాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎన్ని బూతులు తిట్టినా ఒకడేమన్నాడంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీ అడ్రస్ ఎదుక్కుంటూ వచ్చి మరీ నేను చంపేస్తా అంటాడు ఆయన. ఇంకొకటి ఏమంటుందంటే, ఇక వద్దులే అవన్నీ కామెంట్లు చదివితే ఇంకా అసభ్యకరంగా ఉంటుంది. అయితే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పబోయేది, దీనికి ఏమంటారు చెప్పండి. ఇది వాస్తవం కదా. సరే ఇప్పుడు నేను మాట్లాడితే బయట వ్యక్తిని, నేను మాట్లాడితే సరే మీ ప్రకారం నేను టీడీపీకి సపోర్ట్ చేసిన వ్యక్తిని, నాకు నేను న్యూట్రల్గా ఉంటా, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయను, నేను న్యూట్రల్గానే చెప్తా. టీడీపీ తప్పు చేస్తే టీడీపీ తప్పు చేసిందని చెప్తా, వైసీపీ తప్పు చేస్తే వైసీపీ తప్పు చేసిందని చెప్తా, పవన్ కళ్యాణ్ గారు జనసేన తప్పు చేస్తే జనసేన తప్పు చేసిందనే చెప్తా. దీన్ని ఏమంటారు కింద కామెంట్ రూపంలో పెట్టండి. అయితే రీల్స్ దగ్గరికి వద్దాం. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది అంటే ఇది ఎందుకు బహిర్గతమైందంటే, ఈయన ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఇది బయటకు వచ్చింది.
రీల్స్ ఈమె పర్సనల్గా చేసుకుంది అంటే మీరు అనొచ్చు. అంటే దీన్ని ఏమనాలి, ఒక విధంగా చూసుకుంటే ఈ రీల్స్ చేయడం ఒక విధంగా తప్పే, ఒక విధంగా తప్పులేదు. తప్పు ఏ విధంగా అంటానంటే, ఈయన ఒక ప్రజానాయకుడు, తెక్కల్లో మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడరు. ఎందుకంటే ఈయన నాకు చాలా కాలం నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడరు. అలాంటి లీడర్ని పెట్టుకొని రీల్స్ తీసిన, ఫోటోలు దిగిన, అంటే ఆల్రెడీ గొడవలు నడుస్తున్నాయి. వీళ్ళు భార్యతో కాకుండా నువ్వు సపరేట్గా ఈయన తెచ్చుకొని, నువ్వు సపరేట్గా మీరిద్దరు కలిసి ఉండి రీల్స్ తీయడం కొంతవరకు తప్పే. ఎందుకు తప్పు అంటున్నానంటే, మీరు ప్రజా జీవితంలో ఉన్నారు, ప్రజలకి ఆదర్శంగా ఉండాలి. ఇంకొకటి నా ఉచిత సలహా ఏంటంటే, తప్పు జరిగింది, గొడవలు జరిగాయి, మీకు పర్సనల్ లైఫ్లో సెట్ కాలేదు కాబట్టి మీరిద్దరు వచ్చి బతకాలనుకుంటున్నారు, గుడ్, అది మీ పర్సనల్, దాన్ని ఎవడు అడగడానికి రైట్స్ లేవు. కానీ మీరు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవాల్సిందని నేను అనుకుంటున్నా. పిలిచిన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, అది మళ్ళీ కట్ చేసేసి మళ్ళీ ట్రోల్స్కి గురవడం, దీనివల్ల ఎక్కువ హైలైట్ అయ్యారేమో అని నాకు అనిపించింది. ఇంటర్వ్యూస్ ఇవ్వకపోతే బాగుండేమో అని నాకు అనిపించింది. ఇక రెండో పాయింట్, దీనికి ముందు పాయింట్, వైఎస్ఆర్సీపీ పార్టీ పరువు సోకాల్డ్ నాయకులు ఎప్పుడో తీసేశారు, దువ్వాడ శ్రీనివాస్ గారు కొత్తగా తీయాల్సిన అవసరం లేదు, దువ్వాడ శ్రీనివాస్ కాపాడుకుంటూ వచ్చారు అని అన్నారు. అక్షరాల సత్యం, అక్షరాల వాస్తవం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ, నేను స్టార్టింగ్ నుంచి మొత్తుకుంటున్నాయా ఇదే, వైఎస్ఆర్సీపీ పరువు, జగన్మోహన్ రెడ్డి గారి పరువు సోకాల్డ్ నాయకులు ఎప్పుడో తీసేశారు, ఇంకా తీస్తున్నారు, ఇంకా తొక్కేస్తున్నారు. వాళ్ళ పేర్లు ఏంటో నేను కిందటి వీడియోలో చెప్పా. ఈ పాయింట్లో నేనైతే వీళ్ళని ఖచ్చితంగా సమర్థిస్తున్నా. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.